హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాస్ట్ పేపర్ పండిత్. ఈరోజు మనం 1 to 10th ఉన్న వ్యుత్పత్త్యార్థాలు అయితే చూద్దామండి. ఫస్ట్ది కేసరి అంటే జూలు, కేశములు కలిగినది, సింహం అని అర్థమండి. ధరాధరం ధరను ధరించినది, కొండ. పారావారం అపారమైన తీరం గలది, సముద్రం. వనజము నీటి నుండి పుట్టినది, పద్మము. అద్యము పూజకు తగిన నీరు. అమరులు మరణము లేనివారు, ఉదది ఉదకము దీనియందు ధరించబడును, సముద్రం. ప్రభంజనం వృక్ష శాఖాదులను విడగొట్టేది, వాయువు. దానవులు ధనువు అనే స్త్రీయందు పుట్టినవాళ్ళు, రాక్షసులు. రక్తం ఎర్రని వర్ణం కలది, దాశరథి దశరథుని కుమారుడు రాముడు. దేహి దేహాన్ని ధరించినవాడు, మనిషి. భాస్కరుడు కాంతిని కలుగజేయువాడు, సూర్యుడు. కార్ముకం కర్మకారునిచే చేయబడినది, విల్లు. పయోనిధి నీటికి స్థానమైనది, సముద్రం. అబ్జం నీటి నుండి పుట్టినది, పద్మం. వ్యాఘ్రము పొడల చేత నానా వర్ణాలతో కలది, పులి. ప్రదక్షిణ దేవతాదులనుద్దేశించి 3 సార్లు కుడివైపుగా తిరగడం, ప్రాణం శరీరాన్ని నిలిపే వాయువు, జీవము. ధర్మం జనుల చేత పూనబడినది. పాద్యము పాదములను కడుక్కొనుటకు ఉపయోగించే నీరు. పరాశర్యుడు పరాశర మహర్షి యొక్క కుమారుడు, వ్యాసుడు. శంభుడు సుఖమును కలిగించువాడు, శివుడు. వైనతేయుడు వినత యొక్క కుమారుడు, గరుత్మంతుడు. అంధకారం లోకులను అంధులుగా చేసేది, చీకటి. అనలుడు లోకమునకు జీవనాధారమైన వారు, అగ్ని. అనిమిషులు రెప్పపాటు లేనివారు, దేవతలు. అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు, వాయువు. అమృతం మరణమును పొందింపనిది, సుధ. ఇతిహాసం ఇలా జరిగింది అని చెప్పేది, తొల్లిటి కథ. ఉరగము ఉరస్సు రొమ్ముతో పాకేది, పాము. ఉర్వి విశాలమైనది, భూమి. కంఠీరవం కంఠంలో ధ్వని కలది, సింహం. క్ష్మ భారం వహించడంలో ఓర్పు కలది, భూమి. కేశము శిరస్సున ఉండేది, వెంట్రుక. ఖగం ఆకాశంలో పోయేది, పక్షి. ఛాందసుడు ఛందోరూపమైన వేదం చదివినవాడు, బ్రాహ్మణుడు. తార దీనిచే నావికులు తరింతురు, చుక్క. దినకరుడు దినాన్ని కలుగజేయువాడు, సూర్యుడు. ధరణి సమస్తాన్ని ధరించినది, భూమి. నందనుడు సంతోషమును కలిగించువాడు, కొడుకు. భూజము భూమి నుండి పుట్టినది, చెట్టు. వారిజము నీటి నుండి పుట్టినది, పద్మం. వారిజగర్భుడు పద్మము గర్భముగా గలవాడు, బ్రహ్మ. స్రవంతి పర్వతాదుల నుండి స్రవించేది, నది. అంబుజనాభుడు పద్మం నాభియందు కలవాడు, విష్ణువు. అకూపారం కుత్సితముగాని దరి కలిగినది, సముద్రం. అక్షరం నాశనం లేనిది, వర్ణం పరబ్రహ్మం. అతిథి తిథి వారం మొదలైనవి నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు, ఆగంతకుడు. ఆత్మజుడు తన వల్ల పుట్టినవాడు, కుమారుడు. క్ష్మాపాలుడు భూమిని పాలించేవాడు, రాజు. గురువు అజ్ఞానమనే అంధకారమును తొలగించువాడు. జలజాతం నీటి నుంచి పుట్టినది, పద్మం. జలధి జలమును ధరించినది, సముద్రం. దాశరథి దశరథుని కుమారుడు, రాముడు. మధువ్రతం మధువు సేకరించడం వ్రతంగా కలిగినది, తుమ్మెద. పంచాస్యం వెడల్పైన ముఖం కలది, సింహం. భూసురులు భూమి మీద దేవతలు, బ్రాహ్మణులు. భృంగం నీలిమను భరించేది, తుమ్మెద. ధర సమస్తాన్ని తనలో ధరించేది, భూమి. దూర్జటి భారమైన జడలు కలిగినవాడు, శివుడు. మౌక్తికం ముత్యపు చిప్ప నుంచి విడువబడినది, ముత్యం. శైలం శిలలను తనయందు కలిగినది, పర్వతం. హస్తి హస్తం తొండం కలది, ఏనుగు. అంగన శ్రేష్టమైన అవయములు కలది, స్త్రీ. ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు, శివుడు. కరి తొండము కరము కలది, ఏనుగు. చిత్రగ్రీవం చిత్రమైన
వివిధ వర్ణాలతో కూడిన కంఠం గలది పావురం. ఝరి కాలక్రమంతో స్వల్పమైపోయేది ప్రవాహం. తాపసుడు తపస్సు చేసేవాడు ముని. దేహుడు దేహము కలవాడు ప్రాణి. పతివ్రత పతిని సేవించుటయే నియమంగా కలిగినది సాధ్వి. పక్షి పక్షాలు కలది రెక్కలు కలది పిట్ట. పవనజుడు పవనుని వలన వాయువునకు పుట్టినవాడు హనుమంతుడు. పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి. పుత్రుడు పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు. పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు. భవాని భౌని శివుని భార్య పార్వతి. మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు సూర్యుడు. ముని మౌనం దాల్చి ఉండేవాడు ఋషి. మూషికం అన్నాదులను దొంగలించేది ఎలుక. మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది ముక్తి. వనజం వనం నీరులో పుట్టినది పద్మం. శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు. మంగళప్రదుడు ఈశ్వరుడు. సన్యాసి సర్వము న్యాసం వదిలివేసిన చేసినవాడు. సముద్రం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది వార్ధి. దుర్యోధనుడు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు. కృష్ణుడు కృష్ణ వర్ణము కలవాడు. భక్తుల హృదయాలకు ఆకర్షించువాడు. శ్రీ విష్ణువును ఆశ్రయించునది. ధృతరాష్ట్రుడు ధరింపబడిన రాష్ట్రము గలవాడు. దుర్యోధనాదుల తండ్రి. సరస్వతి అంతటను వ్యాపించి ఉండినది. లక్ష్మి ఈమెచే సర్వము చూడబడును. సత్యం సత్పురుషుల యందు పుట్టినది నిజం. శాసనం దీని చేత శిక్షింపబడును. ఆజ్ఞ అహిమబాణుడు చల్లనివి కాని కిరణములు గలవాడు సూర్యుడు. నిదాఘము దీనియందు జనము మిక్కిలి వహింపబడతారు. గ్రీష్మ ఋతువు. వనచరము వనమునందు చరించునది కోతి. నగచరము కొండల్లో తిరిగేది కోతి. చెట్లపై సంతరించునది కోతి. ఉర్వర సమస్త సస్యములు పండునది మంచి భూమి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.